నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్ర రాష్ట్ర పాలిటిక్స్ దేశం లేకల్లా ఒక హాట్ టాపిక్గా నిలుస్తూ ఉంటాయి. ఒక 2 రోజులు 3 రోజులు ఎప్పుడైనా కొద్దిమేర చప్పబడింది అనుకునే లోపు పెట్రోల్లో అగ్గిపుల్లేసిన చందాన హాట్గా ఎప్పుడు ట్విట్టర్లో కూడా ఒక ట్రెండింగ్లో ఉంటాయి. ఏదేమైనా కూడా ఈ రోజున మావిగన్ అనేటువంటి ఒక టాపిక్ కావచ్చు, అదేవిధంగా విజయసాయిరెడ్డి గారు తనకున్నటువంటి జగన్ గారి పైన ఏదైతే భక్తి ఉన్నదో అది మరోసారి కనబరుచుకుంటూ జగన్ గారి కోటరీని ఒకసారి ఢీకొట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఈ విషయాలన్నీ డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఇవాళ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులైనటువంటి డాక్టర్ కొత్త రవీంద్రబాబు గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, విజయసాయి రెడ్డి గారు మరోసారి జగన్ పైన తన ప్రేమ చాటుకున్నారు. ఏమైందంటే కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అయినటువంటి రేణుకా చౌదరి గారు ఆవిడ అన్నటువంటి మాటలకి ఒక్కరైనా కనీసం వైసీపీ ఎంపీ ఒక్కరు కూడా కనీసం తిరిగి మాట్లాడలేకపోయినారు. అసలు ఏం జరుగుతుంది, ఇటువంటి క్వార్టర్ పెట్టుకోవడం వల్లే కదా, ఎవరిలోనూ ఎమోషన్స్ లేవు అని జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ జగన్ గారి పైన ఈయనకునేటువంటి భక్తి ఎలాంటిదంటే, ఈయన చచ్చిపోతే జగన్ గారు ఏడుస్తారో లేదో తెలియదు, కానీ జగన్ గారు కన్నా ఏడిస్తే ఈయన చచ్చిపోతారు అనే విధంగా మరోసారి ఈయన తన భక్తి కనబరుచుకున్నాడు. అసలు ఈ విషయాన్ని ఏ విధంగా చూడాలి సార్? విజయసాయిరెడ్డి అనంలోనే మనకి జనరల్గా పబ్లిక్లో గుర్తొచ్చేది A2. ఓకే. ఎందుకంటే 16 నెలలు జైలు జీవితంలో జైలు మేటు జగన్ రెడ్డి గారికి ఒకటి. రెండోది, దాదాపుగా 3 తరాల నుంచి జగన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి వాళ్ళ తాత హయాం నుంచి వాళ్ళకి చార్టెడ్ అకౌంటెంట్. ఓకే. ఆ కుటుంబంలో వాళ్ళకి కూడా తెలియని ఆస్తి పాస్తుల వ్యవహారాలు, లావాదేవీలు, లొసుగులు, కథా కార్ఖానా ఈయనకే ఎక్కువ తెలుసు. స్వయంగా రాజశేఖర రెడ్డి గారికి కూడా తెలియనంత అంత అంత అంతరంగికుడు. ఓకే. ఎందుకంటే వాళ్ళు ఇంత డీప్గా పట్టించుకునే స్థాయి ఉండదు కదా. సో ఈయన అంత అంతరంగికుడు కుటుంబంలో, అది వెరీ క్లియర్. ఓకే. అయితే దాన్ని ఏమంటారంటే ఆ స్వామి భక్తి ఇంకా ఆయన బ్లడ్లో ఉన్నట్టుంది. అసలు ఒక పాయింట్. రెండో పాయింట్, విజయసాయిరెడ్డి అంత అటాచ్మెంట్ ఉన్నటువంటి ఫ్యామిలీకి దూరం అవ్వాల్సిన పరిస్థితులు ఎందుకు ఏర్పడి అనేది మనం విశ్లేషణ చేసుకోవాలి. ఓకే సార్. ఇప్పుడు ఆయన ఈ విధంగా ఉండటానికి విశ్లేషణ ఏంటంటే, ఆయన బయటికి రావడానికి కారణం ఏంటి? జనరల్ పబ్లిక్లో ఏమనుకుంటారు నేను చెప్పాలి సార్. ఏంటంటే 2.5 సంవత్సరం 3 ఏళ్ల పాటు ఈ టీడీపీ, జనసేన, బీజేపీకి ఒక ఫౌడర్ వేసినట్టు నేను రాజకీయాలకు దూరం అయిపోయినాను, కేవలం వ్యవసాయం చేసుకున్నాను అని చెప్పి ఈయన పైన ఏదైతే తప్పులు, అపవాదాలు, వైజాగ్ కేంద్రంగా చేసినటువంటి భూ కబ్జాలు, వాళ్ళ కూతురు కట్టుకున్నటువంటి కొన్ని బిల్డింగ్లు కావచ్చు, వీటన్నిటిలోనూ ఆయనకు ఉపశమనం కలుగుతుంది అన్నట్టు ఒకటి. జగన్ గారికి భవిష్యత్ రాజకీయంలో ఎటువంటి పాత్ర ఉండదని చెప్పి ఆయన భావించినాడు అని చెప్పి నేను అనుకున్నాను సార్. ఇక్కడ 2 అంశాలు. ఈయన వ్యవసాయం చేసుకుంటాను అని రాజకీయాలకి దూరంగా ఉన్నా, ఆయన ఇన్వాల్వ్ అయిన అక్రమాల్లో, అన్యాయాల్లో, కేసుల్లో అవి పక్కకి జరగవు. ఓకే. రెండోది, ఈయనకి జగన్ రెడ్డి గారు ఢిల్లీలో లైజనింగ్ చేసేటోడు బాగా స్ట్రాంగ్గా, గట్టిగా. మరి అది ఇప్పుడు ఈయన పక్కకి వెళ్ళటం వల్ల జగన్ రెడ్డి గారికి వీక్ అయ్యారు. ఇంకొక అంశం, మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా సాయిరెడ్డి గారి మీద చాలా కేసులు ఉన్నాయి, అక్రమాలు చేసిన కేసులు చాలా ఉన్నాయి. ఓకే. దాని నుంచి తప్పించుకోవాలంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఉంది. కూటమిలో జాయిన్ అవడానికి కూటమిలో ఉన్న 3 పార్టీలు ఒప్పుకోకపోవచ్చు. సో ఈయన ఏంటంటే సెంట్రల్లో ఉన్న బీజేపీ వాళ్ళ దృష్టిలో శుభ ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని ఆశించాడు. బీజేపీలో జాయిన్ అవడానికి ప్రయత్నించాడు, కానీ ఇక్కడ స్టేట్లో ఎన్డీఏ ఉంది కాబట్టి వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి అక్కడ అవకాశాలు, డోర్లు బొందైనాయి. అయితే నిప్పు అన్నం తయారు చేసుకోవడానికి ఉపయోగపడచ్చు, కానీ ఆ నిప్పునైతే తలపైన పెట్టుకోలేం కదని చెప్పి వాళ్ళు వదిలేశారు. అయితే ఇప్పుడు ఇంకొక అంశం ఉంది. ఈయన బయటికి రావడానికి గల కారణం ఏంటంటే, ఆయన చెప్పిన అభియోగాలు నేను చెప్తుంది. జగన్ రెడ్డి గారు ఒక కోటలో ఉన్నారు, ఆ కోట చుట్టూ కోటరీ ఉంది. ఆ కోటరీ ఉన్నంతకాలం జగన్ రెడ్డి గారు బయటికి రాలేడు, పదవి రాదు, ముఖ్యమంత్రి పదవే అని చెప్పాడు. ఇంకొకటి కూడా చెప్పాడు, కూటమి అధికారంలో ఉన్నంతకాలం జగన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినా, మోకాళ్ళ యాత్ర చేసినా కూడా సీఎం కాలేడు. ఎస్, అంటే కూటమి నన్న విచ్ఛిన్నం చేయాలి, ఆయన చుట్టూ ఉన్న కోటరీకి అది సాధ్యం కాదు. ఓకే. ఆయన చేసిన కామెంట్స్. ఆ కోటరీకి సాధ్యం కాదు అంటే నాకు సాధ్యం, ఆ తెలివితేటలు ఈయనకే సొంతం, నాకే సాధ్యం. మరి ఇది కోటరీ ఎఫెక్ట్గా లేకపోతే, కూటమి విచ్ఛిన్నం కాకపోతే జగన్ రెడ్డికి సీఎం కాలేడు. అభివృద్ధి అనుకో, సంక్షేమం అనుకో, దళిత బిడ్డలు అనుకో, బీసీలు అనుకో, ఇంకొక కులం పేరెత్తు ఏవి చేసినా కూడా ఈ మొత్తం వాళ్ళు ముందు విచ్ఛిన్నం అయితే ఆయన చెప్పిన వ్యూహం. ఎస్ సార్. అది జగన్ రెడ్డి గారు నమ్మినట్టున్నారు. కూటమిని విచ్ఛిన్నం చేయడానికి కాపు వర్సెస్ కమ్మ, అమ్మటి రాంబాబును ముందు పెట్టి రకరకాల వ్యూహాలు పన్నారు. వర్కౌట్ అవ్వాల పాపం, ఏ మాట కా మాట వర్కౌట్ అవ్వాల. సో ఇప్పుడు జగన్ రెడ్డి గారి దృష్టిలో పడటం కోసం
ఒక లైన్ తీసుకున్నాడు. సరే వ్యవసాయం చేసుకుంటానని చెప్పినప్పటికీ అప్పుడప్పుడు సమయం చూసి ట్వీట్లు చేస్తూ ఉంటాడు. అంటే నేనున్నాను అని చెప్తూనే ఉంటాడు, చెప్పకనే చెప్తుంటాడు. సో ఇప్పుడు జరిగింది ఏంటి, ఈ బిల్లు చట్టబద్ధత విషయంలో, రాజధాని విషయంలో ఒక కాంగ్రెస్ ఎంపీ జగన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం విషయం మీద వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయాల. సపోర్ట్ చేయలేదు కదా, జగన్ రెడ్డి గారికి బాధ లేదు కదా, వైఎస్ఆర్సీపీకి బాధ లేదు కదా, మధ్యలో ఈయన బాధపడిపోయాడు సాయిరెడ్డి. ఈయన ఏమంటాడంటే ఆమెని రేణుకా చౌదరిని ఎందుకు మీరు అబ్జెక్ట్ చేయలేదు, జగన్ రెడ్డి గారిని మాట అంది కదా, ఈయనకేదో కోపం వచ్చింది. రెండోది, పనిలో పనిగా దానికంటే కొద్దిగా ముందు ఇంకో ట్వీట్ ఏం చేశాడు, అమరావతి విషయంలో కమరావతి అని మళ్ళీ కులాన్ని ప్రస్తావన తీసుకొచ్చేసాడు. దేర్ ఐఎమ్ కమింగ్. నిజంగానే ఏదైతే 29,000 ఎకరాలకు సంబంధించినటువంటి ఆ భూమి కావచ్చు, ఇంకో కొద్దిపాటు లెంతన చేసుకుంటే బఫర్ జోన్లు, ఈ పరిస్థితులు మొత్తం గమనిస్తే అక్కడ నిజంగా కమ్మోళ్ళకి అంటే సంఖ్య బలంగా అంత ఎక్కువ ఉన్నదా? నేనేమంటానంటే 3 నియోజకవర్గాలు ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి కదా సార్ 29,000 ఎకరాల పరిధిలో, కానీ వీళ్ళెందుకు ప్రతిసారి కమరావతి అని అంటున్నారు? ఎస్, వాస్తవం మనం మాట్లాడుకోవాలా. అంటే కులాలకి పార్టీలకు అతీతంగా 29 గ్రామాల్లో 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ ద్వారా 58 రోజుల్లో ఇవ్వటం అనేది ప్రపంచంలో ఒక హిస్టరీ. ఇట్ ఈస్ హిస్టరీ ఇన్ దిస్ వరల్డ్. భూతో నా భవిష్యత్ అని కూడా అనవచ్చు. అంత చారిత్రాత్మకమైన సంఘటన. రెండోది, ఈ 29,000 మంది రైతుల్లో మీరు అన్నట్టు బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, అదర్ దాన్ కమ్మ 86% ఉన్నారు డేటా ప్రకారం. ఇక మిగిలిన 14%లో కమ్మ వాళ్ళు, మిగతా రెడ్లు, వాళ్ళు వీళ్ళు ఉన్నారు. వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ కమరావతి? అది 86% ఎవరు శాతం అన్నారు సార్? అంటే అదర్ దాన్ కమ్మారెడ్డి వీళ్ళు, అంటే బడుగు బలహీన వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మొత్తం ఆ రైతులే ఉన్నారు అక్కడ. మీరు అన్నట్టుగా ఆ నియోజకవర్గాల్లో ఎక్కువ వాళ్లే ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఒక బ్లేమ్ చేయటం కోసం అమరావతిని కమరావతి అని ఫోకస్ పెట్టారు. వాస్తవంగా ఆ పరిధిలో వీళ్ళు ఉన్నది బాగా తక్కువ. ఇది స్టాటిస్టికల్ డేటా చెప్పే అంశం. సో ఇదొక బేస్లెస్ అలిగేషన్. అయితే విజయసాయి రెడ్డి ఏం చేశాడంటే పనిలో పనిగా కూటమి మీద ఒక బురద, జగన్ రెడ్డి గారి మనసులో సోటు సంపాదించుకోవడానికి ఒక ఫ్లవరు అట్లా వదిలేశాడు. అప్పుడప్పుడు వదులుతుంటాడు. బీజేపీ మీద కూడా కొన్ని సందర్భాల్లో శుభ ఆశీస్సులు పొందాలని కొద్దిగా వదులుతుంటాడు. సో ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి వ్యూహం ఏంటంటే ఇటు జగన్ రెడ్డి గారి వైపు ఆయన మనసులో స్థానం సంపాదించి, సజ్జల రామకృష్ణారెడ్డి ఆల్రెడీ కొంత దూరం జరిగాడు, ఆయన ప్లేస్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ స్థానాన్ని ఆక్రమించాడు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్లేస్ ఖాళీగా ఉంది, ఆ పోస్ట్ కు అప్లై చేసుకుందామని ఒక వ్యూహం. ఎందుకు ఆ వ్యూహం అంటే బీజేపీ వాళ్ళకి డోర్లు ఇంకా ఓపెన్ చేయాల. సో ఇక నెక్స్ట్ రాజకీయ రంగ ప్రవేశం చేసి ఏదో ఒక దాంట్లో ఈయన గొడుగులో ఉండకపోతే మళ్ళీ ఈ కేసులు, వ్యవహారాలు, కథ కార్ఖానా, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అని చెప్పి భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని వ్యూహాత్మకంగా ఆయన ఎప్పటికప్పుడు అడుగులు వేస్తూనే ఉన్నాడు. జగన్ రెడ్డి గారి మనసులో స్థానాన్ని సంపాదించుకోవడం కోసం ఇప్పటికీ ప్రయత్నిస్తున్నాడు. అయితే గతంలో ఒక సందర్భంలో ఈ ఆలోచన లేకుండే. ఎప్పుడైతే కాకినాడ పోర్టు విషయంలో విచారణకి ఎదుర్కొన్నాడో ఆ సందర్భంలో లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతూ నాకు అన్నీ తెలుసు, కర్త కర్మ క్రియ రాజకేశ్వరరెడ్డి నాకు అన్నీ తెలుసు, నేను అన్నీ చెప్తా అన్నాడు. సార్ మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉందా సార్? ఆ రోజు ఆయన మాట చెప్పేటప్పటికి జగన్ గారికి సేఫ్ చేయాలని చెప్పి మొత్తం కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పైన చెప్పాడు. ఎస్, ఎందుకు జగన్ రెడ్డి గారు కాదంట, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అంట. ఆయన పాలసీ మేకరు, పాలసీ ఇంప్లిమెంటర్ అండి ఆయన. అదే సార్, ఆ వ్యాఖ్యల్లో జగన్ గారిని పనిలో పని ఇరికిచ్చేద్దామని, లేకుంటే జగన్ ఈ వేరే ఒక మేకని, ఒక గొర్రెని ఒక అంటే మీరు బలి పశువుగా తయారు చేస్తే అతను బలైపోతే జగన్ సేఫ్ అవుతాడు. ఇంకొక విషయం, దాని తర్వాత జరిగిన ఒక మీటింగ్, ఒక ప్రెస్ మీట్ లో జగన్ రెడ్డి గారు పాత్ర ఉంది అంటే నాకు తెలియదు, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పాత్ర ఉంది అన్నాడు. అంటే ఈయన ఉంది అని చెప్పట్లా, లేదని చెప్పట్లా. అదే సార్ మీరు ఇంకొక మాట, అప్పట్లో ఏమన్నా అంటే నేను ఎక్కువ చెప్తే నాకు కూడా థ్రెట్స్ ఉంటాయి కదా అన్నాడు. సో అప్పట్లో ఆయనకున్న ఆలోచన జగన్ రెడ్డి గారు నన్ను పట్టించుకోవట్లేదు, నువ్వు గనక ఇట్లానే పట్టించుకోకుండా ఉంటే నేను నోరు తెరుస్తా అని ఒక ధమ్కి ఇచ్చాడు. తర్వాత మరి ఏం జరిగిందో తెలియదు కానీ లేదు, ఆయన సచీలుడు ఆయన ఉన్నాడో లేదో నాకు తెలియదు. ఇప్పుడు మళ్ళీ ఆయన మనసులో స్థానం కావాలా, మళ్ళీ వ్యూహం మారింది అని నేను చెప్తున్నా. అది ఎందుకంటే సాయిరెడ్డి అనే అతను వ్యూహకర్త,
చార్టెడ్ అకౌంటెంట్, ఎస్ సార్. రాజకీయ నాయకుడు సార్, కాదు ఇప్పుడు పాపం. టిల్ డేట్ ఆయన చార్టెడ్ అకౌంటెంట్, ఆయన ఏదో లైసెన్స్ లేదని చెప్తారు కదా. బై ప్రొఫెషన్ ఈజ్ ఏ చార్టెడ్ Okay. అకౌంటెంట్, లైసెన్స్ Okay. ఉన్నా లేకపోయినా Okay, ఆయన sir. ప్రొఫెషన్ Yes, చార్టెడ్ అకౌంటెంట్, రాజకీయ నాయకుడు కాదు పాపం. ఎప్పుడు ఓట్లు వేసి గెలిపొందిన నేపథ్యం లేదు, కార్పొరేటర్ గా కూడా గెలవలేదు లేదు. కానీ వ్యూహం బుర్రుంది ఓకే. అది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అప్పట్లో ఒక ధమ్కి ఇచ్చి ఇప్పుడు మళ్ళీ లేదు ఎందుకైనా మంచిది, ఈయన పక్కనే చేరటం మంచిది, కోటరీలో ప్లేస్ ఖాళీ ఉందని ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.